ఉపాధ్యాయ పథకాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధ్యాయ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను దేశ సంపద కార్పొరేట్ స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కొన్ని కార్మిక చట్టాలు, అట్లా స్వతంత్రం తర్వాత ఉద్యోగ కార్మికులు సాధించినటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా నేడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలని సవరణ పేరు మీద 29 కార్మిక చట్టాలుగా, 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ఈరోజు మార్చి కార్మికుల యొక్క హక్కులు హరించివేసే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో 8 గంటల పని చట్టాన్ని అమలు చేసే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం 8 గంటల పనికి మంగళం పాడి ఈరోజు కార్మికులు ఉద్యోగులు 8 గంటలైనా 14 గంటలైనా పనిచేయాల్సిందని చెప్పి ఈరోజు బానిసలుగా మార్చేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉంది. మరోవైపు కార్మికులకు ఉన్నటువంటి కనీస వేతన చట్టం దాన్ని కూడా తిరోధకాలు ఇచ్చి జాతీయ కనీస వేతన కమిషన్ పేరు మీద ఒకరోజు కార్మికుల కనీస వేతనం 178 రూపాయలు మించకుండా ఒకే దేశం ఒకే వేతనం పేరు మీద ఈరోజు వేతనాన్ని కుదించే పద్ధతుల్లో ఈరోజు చేస్తా ఉంది. ఈరోజు పాత కార్మిక చట్టాలు ఉద్యోగ కార్మికుల యొక్క హక్కులకు రక్షణగా ఉన్నాయి. కానీ ఈరోజు బీజేపీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు కార్మికుల యొక్క హక్కుల్ని హరించి వేసే పద్ధతిలో ఉన్నాయి. ఈరోజు నిజంగా మోడీ కార్పొరేట్లకు బడా పెట్టుబడిదారులకు అమ్ముడుపోయి వారి లాభాలను మరింత పెంచే పద్ధతిలో కార్మిక వర్గం మీద లేబర్ కోడ్ల మీద దాడి ఈరోజు పెరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగులకు తీవ్ర నష్టదాయకంగా ఉంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లను తక్షణం నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా మీరు ఎటువైపు కార్మికుల వైపు మోడీ ప్రజా వ్యతిరేక విధానం వైపు తేల్చుకోని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. అందుకే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాబోయే కాలంలో నిరవధిక సమ్మెకు కూడా వెనకాడుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలను కూడా చెమటోడిచి పనిచేసేటువంటి ప్రతి మనిషికి హక్కులు కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు, ఈరోజు దేశాన్ని పరిస్థితున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటారు 4 లేబర్ కోడ్స్ వలన తెచ్చినందుకు ఈ దేశంలో కార్మిక ప్రయోజనాలు కాపాడేందుకు సమర శంఖం పూరించామని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీ సమర శంఖంలోనా లేబర్ కోడ్స్ రావడం వలన స్వతంత్రం కన్నా పూర్వం నుంచి 44 కార్మిక సంక్షేమ చట్టాలను మరి పోరాడి సాధించుకొని ప్రాణం త్యాగం చేసిన సాధించుకున్నటువంటి 44 కార్మిక సంక్షేమ చట్టాలు ఎక్కడున్నాయని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈ రోజు 44 కార్మిక సంక్షేమ చట్టాల్లో 8 గంటల పని విధానం ఉంది. ఈ రోజు 12-13 గంటల ఈరోజు పని విధానాన్ని పెంచావు. అందుకోసం ఈ రోజు కార్మికులు సంఘం పూరిస్తారా, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు కనీస వేతన చట్టం మీ కార్మిక లేబర్ కోడ్ లో ఉందా లేదని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నాం. అలాగే ఈ రోజు సమ్మె చేసే హక్కుందా లేదే దాని గురించి అడుగుతా ఉన్నాం. ఈ రోజు సంఘం పెట్టుకునేటువంటి హక్కుందా మీ లేబర్ కోడ్స్ లో లేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజు కార్మికులంతా 60 రోజులు సమ్మె ముందుగా నోటీస్ ఇవ్వాలంటున్నావు. 14 రోజులు ఉన్నదాన్ని 60 రోజులకు పెంచావు సమ్మె నోటీస్ ఇచ్చేదాన్ని ఎందుకు లేదని సమ్మె తరపున అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు కనీస వేతనాల చట్టం దాంట్లో ఉందని అడుగుతా ఉన్నాం. ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఈ రోజు 1 సంవత్సరం తప్ప సంవత్సరం తర్వాత మరి పనిలో ఉంటాడో లేదో తెలియదు. ఇలాంటి అనేకమైనటువంటి డిమాండ్స్ ఈ రోజు కార్మికుల కడుపు కొట్టేటువంటి, కార్మికుల హక్కులనించేటువంటి, అలాగే ఈ దేశ సంపదను కొల్లగొడుతున్నటువంటి కార్పొరేట్ సంస్థలకు అప్పరంగా అప్పచెప్పేటువంటి, కార్మికుల శ్రమదోపిడీ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుగా నాపాలని చెప్పేసి, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఈ రోజు కష్టజీవులు ఉన్నారు, గ్రామీణ ఉపాధిని కూలీలు. ఆ రోజు రామ్జీరామ్ అని మరి పేరు మార్పు చేసి ఈ రోజు గాంధీ చెప్పిన గాడ్చే పేరు పెట్టి ఈ రోజు దాన్ని కొనసాగిస్తున్నాం. దేశంలో సిగ్గుచేటు, మీరు గాడ్చే గొప్పవాడా, గాంధీ గొప్పవాడా? ఈ రోజు గాంధీ జాతిపిత గాంధీలో
గాడ్సేన్ అనేది ఈ దేశానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగ అనేకమైనటువంటి ఈరోజు స్కీమ్ వర్కర్లు, ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన వర్కర్లకు, స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనం లేదు, ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తింపు లేదు. ఈ రోజు అసంఘటిత కార్మికులైనటువంటి ఆటో అమ్మాలి, స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా సంక్షేమ చట్టం లేదు. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులైనటువంటి మున్సిపల్, మెడికల్, విద్యుత్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఈరోజు చట్టం లేదు. అందుకోసమే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మె చేస్తున్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రాకపోతే 2029 ఎన్నికల్లో, ఈ రోజు బీహార్ ఎన్నికల్లో వచ్చి ముందుకొచ్చి కార్మికుల మీద కత్తి పెట్టావు. రేపు 2029 ఎన్నికల్లో ఇదే కార్మికులు గుంజి పాడేస్తే మా సముద్రంలో పడతామని చెప్పి సందర్భంగా కార్మిక సంఘాల తరపున హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో కనీసం 50 కోట్ల కార్మికులు ప్రత్యక్షంగానే పరోక్షంగా పాల్గొంటున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత 44 చట్టాలను 4 కోడుగా విధించి కార్మికుని శ్రమ దోచుకుని పెట్టుబడి వ్యవస్థకు దారితీయడం చేసే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తున్నాడు. కనుక ఈ 4 కోట్లను రద్దు చేయాలని, కనీస వేతనము 26,000 ఇవ్వాలని, అంగన్వాడీ టీచర్స్ పర్మనెంట్ చేయాలని చెప్తున్నాము. వాళ్ళు గ్రామ సేవకులుగా వాళ్ళు వ్యవహరిస్తామని చెప్తున్నాడు. కనుక వాళ్ళు కూడా 26,000 ఇవ్వాలా, స్వింగ్ వర్కర్లకు 30,000 ఇవ్వాలని మేము కోరుతున్నాము. కనుక ఈ రోజు ఈ డిమాండ్లతో దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నది. కనుక దీనికి డిమాండ్ నరేంద్ర మోడీ దిగివచ్చి ఈ డిమాండ్ నరేంద్ర మోడీ పరిపాలన నష్టం కలిగించే అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను, రైతులకు నష్టం కలిగించే అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందాలను, రైతాంగం పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు, రైతులకు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు, రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు, ఉపాధి కూలీల కడుపులు కొట్టే జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలి. ఉపాధి కూలీల కడుపు కొట్టే జీరాంజీ చట్టాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు. నరేంద్ర మోడీ గారు 4 కోట్లను పెట్టి ఈ రోజు అమలు చేసి ఈ రోజు ఎంత దారుణంగా ప్రవహిస్తామంటే కార్మికులు నడ్డి విరిచే పరిస్థితి ఈరోజు మనం కలర్ చేస్తున్నాం. వాటితో పాటుగా మీకంటే మేమేమి తక్కువ అంటూ కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు 8 గంటల పని విధానాన్ని రాత్రికి మార్చేసి 12 గంటల విధానాన్ని అమలు చేయడము చాలా బాధాకర విషయం. వాటితో పాటుగా ప్రతి మహిళ కూడా నైట్ పూట కూడా ఉద్యోగాలు చేయాలని చెప్పడం కూడా చాలా బాధాకర విషయం. మీరు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? ఈ రోజు కేంద్రంలో ఆయన తానా అంటే మా బంగ్లా అనే విధంగా తయారు కావడం అనేది చాలా బాధాకర విషయం. వాటితో పాటు ఈరోజు కేంద్రంలో ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తే అది కాదు, నేను అమలు చేసిన రాజ్యాంగమే గొప్పది అంటూ ఈరోజు జీరాంజీ అనే పేరుతో ఉపాధి హామీ హక్కులు తీసుకొని వచ్చి ఈరోజు ప్రజలకు పొట్టుగట్ట విధంగా ఈరోజు చేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీకి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏం చేసినా సొంత నిర్ణయాలు, సొంత అజెండా మీద పోతున్నారు. మీరు ప్రజా సమస్యల పైన కానీ ఏమాత్రం మీరు పనిచేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు అక్కడ హుక్కం జారీ చేస్తే ఇక్కడ కూడా ప్రభుత్వానికి కూడా మీరు అదే హుక్కము అమలు చేయడం అనేది చాలా సిగ్గు చేయడం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యల పైన మీరు మాట్లాడాలి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు విడుదల చేస్తా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా 20,000 కోట్ల రూపాయల ఉద్యోగాలు రావాల్సిందిగా, కానీ ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా కుదరలేదు. వాటితో పాటుగా ఉద్యోగాలు పక్కన పెడితే ఉండే ఉద్యోగాలు కూడా ఊడగొట్టే పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వము తక్షణమే గమనించి ఈ ప్రభుత్వము నిరుద్యోగ సమస్య ఓట్లతో మీరు గెలిచారు, ఉండే ఉద్యోగులకు సెక్యూరిటీ కల్పించండి. వాళ్ళకు కంపల్సరిగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయండి. లేని పక్షంలో కలిసి వచ్చే విద్యార్థి, యువజన, ప్రజల, మహిళ, రైతు సంఘాలను కలుపుకొని మరింతగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా మీరు ప్రస్తావించకపోతే పార్లమెంట్ ముట్టడి కూడా సమస్య చేస్తాం. అదే వాటితో పాటుగా మీకేం తక్కువ అని చెప్పేసి ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లో కూడా కంపల్సరిగా ఈ రాష్ట్ర సమస్యలు చాలా ముఖ్యం కాబట్టి, ఈ సమస్యల ఓట్లతో మీరు గెలిచారు కాబట్టి తక్షణమే మీరు అసెంబ్లీలో
ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కూడా నోరు విప్పాలి. లేని పక్షంలో కలిసి వచ్చే సంఘాలన్నీ కలుపుకొని కూడా అసెంబ్లీ ముట్టడికి మీ ఆఫీసులు ముట్టడికి కూడా చేస్తామని తెలియజేస్తాను. నాగరాముడు, ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి. సిపిఐ, సిఐటియు, ఏఐటిసి, రైతు, కార్మిక, యూటీఎఫ్, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 4 రోడ్ల సెంటర్ వరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రధానంగా మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తమకున్నటువంటి సంఖ్యాబలాన్ని దృష్టిలో పెట్టుకుని అడ్డగోలు చట్టాలు తీసుకొస్తుంది. అందుకు నిదర్శనంగా ఈ మధ్య కాలంలో ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఉపాధి కూలీలకు ఉపాధి కలిగించేటటువంటి మహాత్మా గాంధీజీ జాతీయ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ జీ రామ్జీ చట్టం తీసుకొచ్చింది. డాక్టర్ బాయిరెడ్డి శబరి గారు. Speaker, sir. I wish to highlight issue affecting healthcare professionals, particularly women employees working in autonomous medical institutions under Ministry of Health and Family Welfare, including All India Institute of Medical Sciences. Despite the existence of spousal posting guidelines issued by Department of Personnel and Training, no uniform spousal transfer policy has been implemented across these autonomous institutions, sir. As a result, the employees are compelled to live separately for almost years. And also this is leading to emotional stress and also would indirectly affect the patient care and also delivery of the health care. Sir, between 2019 to 2024, about 2,200 employees have resigned from especially AIIMS, sir. And also that is significantly women employees. And then when they approach the institutions, they are told that take an NOC and reappear for the examination so that you can get the posting again near to the family, sir. So I therefore request the government to issue a uniform spousal transfer policy aligned with DOPT guidelines applicable to all autonomous medical institutions and to establish a transparent inter-institutional transfer mechanism to address this long-term hardship, sir. Thank you. ఇప్పుడు సార్ ఒక రోజు నుంచి 10 రోజుల వరకు నీళ్ళు అందించేది కాదు. వాళ్ళకు పూర్తి పరిష్కారం అనేటువంటిది కూడా ఉందంట. అవును, క్లియర్ అయ్యే వరకు ట్యాంకర్ ద్వారా తోలిచ్చి అది పైప్ లో కూడా చేద్దాం. సాయంత్రానికి అయితే ఎంత లేదు చెప్పండి. మీరు తలుచుకుంటే మీరు మాటగా చేపిస్తారు సార్. మేము చెప్తున్నాడు మీకు పరిష్కారం అవుతుంది. ఇంకా కూడా ఎక్కువ బడ్జెట్ ఉంటే 1,50,000 దాకా కూడా చేస్తాం. కూడా ఉదయం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి కూడా సాయంత్రం గుడి మూసేంత వరకు కూడా ఉంటుంది. అలాగే లింగోద్భవ దర్శనం కూడా 3 రకాల దర్శనం కూడా ఎక్కడ క్యూలైన్లు ఆపము. లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. క్యూలైన్ల భక్తులు కూడా వాళ్ళను అలౌ చేస్తాము. కాబట్టి ఎక్కడ మనం కూడా ప్రొఫెషన్లు కానీ ఇవన్నీ తినడానికి వీల్లేదు. గత సంవత్సరం 1,00,000 రద్దు చేశాము. ఈ సంవత్సరం 1,20,000 ఆల్రెడీ ఇప్పటికే తయారు చేసి ఉన్నాము. ఇంకా కూడా అదనంగా ఒక 25,000 కానీ 30,000 కానీ ప్రతి భక్తుడికి కూడా లడ్డు అనేటట్టుగా ఏర్పాటు చేస్తాం. రేట్లకు అనుగుణంగా కార్మికుల శ్రమను దోచిపెట్టేందుకు
ఈ దేశంలో ప్రపంచంలోనే 8 గంటల పని విధానాన్ని అమలు కోసం పోరాటం చేసినటువంటి ఏఐటీసీ సారథ్యంలో 8 గంటల పని విధానం సాధించుకోవడం జరిగింది. అయితే ఈరోజు మోడీ ప్రభుత్వం తన మిత్రులు తనను గుజరాత్లో ముఖ్యమంత్రిని చేసి దేశ ప్రధాని చేసినటువంటి ఆదాని అంబానీలకు ఈరోజు ఒత్తాసు పలుకుతూ 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తా ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో దొందే ప్రభుత్వాలు. మోదీ తా అంటే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తందానా అంటూ ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా 12 గంటల పని విధానం కోసం ఈరోజు ఆతృతపడుతూ అసెంబ్లీలో చట్టం చేసేటువంటి నీచమైన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు విశాఖ ఉక్కు ఈ దేశానికి వెన్నెముక. అలాంటి విశాఖ ఉక్కుని ఈరోజు అనేకంగా ప్రాణత్యాగాలతో ఈరోజు విశాఖ ఉక్కుని అభివృద్ధి చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుతో పాటుగా ఓడరేవులు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, లేకపోతే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈరోజు తన మిత్రులకి రాసిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైతే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలా. ఈరోజు ఢిల్లీ నగరంలో గతంలో అనేక మంది రైతాంగం లక్షలాది మంది దాదాపు 100 రోజులు దీక్షలు చేసి ఆందోళనలు కొనసాగిస్తే నల్ల చట్టాల మీద పోరాటం కొనసాగించారు. మోడీ ప్రభుత్వానికి పవర్ ఏంటో చూపించారు. అలాంటి వ్యవసాయ నల్ల చట్టాలను ఈరోజు మళ్లీ తీసుకోవడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి రైతు నల్ల చట్టాలను కూడా రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తే అసెంబ్లీలో ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాంటి ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు జీరామ్జీ పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కూలీలకు అన్యాయం చేసే రీతిలో ఈరోజు చట్టాలు మారుస్తా ఉన్నారు. ఈరోజు స్కీమ్ కార్మికులకు కనీస వేతనాలు లేవు. అసంఘటిత రంగ కార్మికులు భవన నిర్మాణం, బిల్డింగు, లేకపోతే హమాలి, ఆశ అనేక మంది లక్షలాది మంది కార్మికులు ఈరోజు వీధిన పడినటువంటి పరిస్థితి ఉన్నది. వారికి తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి అన్ని రకాల ఉద్యోగులకు ఈరోజు డిఏలు కానీ, వేతనాల పెంపు కానీ ఎలాంటి సమస్యలను కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలే. ఈరోజు ప్రశ్నిస్తానటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మూలకుండి ఈరోజు ధర్మాల గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఈ దేశ కార్మిక వర్గం గురించి, అన్యాయానికి గురైనటువంటి ఈ రాష్ట్ర కార్మిక వర్గం గురించి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే లేబర్ కోడ్లకు ఈరోజు రద్దు చేయాలా, 44 కార్మిక చట్టాలను కొనసాగించాలా, కార్మిక హక్కులను పరిరక్షించాలని కూడా ఈ సందర్భంగా ఆత్మకూరులో దేశవ్యాప్త పిలుపులో భాగంగా కోట్లాది మంది కార్మికులు నినదించి గొంతడిచి ఈరోజు వీధుల్లోకి వచ్చారు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మీరుగాన 4 లేబర్ కోడ్లు రద్దు చేయకుండా విశాఖ ఉక్కును పరిరక్షించకుంటే మీ ఎంతు చూడడానికి కార్మిక వర్గం రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున సమ్మెలు చేస్తూ నిరసనలతో మీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా వెనుకాడేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎం రమేష్ బాబు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. हर साल की तरह इस साल में मजलिस उलमा वल इमा की जानिब से जो रमजान आ रहा है इसके ताल्लुक से जो कैलेंडर बनाया गया है, हमेशा शहर नंदियाल के तमाम उलमा बैठकर इफ्तार और सहरी का इंतजाम जो टाइम टेबल है वो बनाकर लोगों के सामने जो है भेजते हैं ताकि अवाम भी जो है शहर नंदियाल व अतराफ जितने भी लोग हैं इसी टाइम टेबल के मुताबिक जो है सहरी और इफ्तार करें ताकि ये हम लोगों का रोजा सही हो। तो अल्हम्दुलिल्लाह हम लोग भी इस साल भी अंजुमन इस्लामिया की जानिब से हर साल भी जो है पूरे रमजान के जो कार्ड हैं अंजुमन इस्लामिया की जानिब से जो है मनाए जाते हैं। पूरे शहर नंदियाल को अतराफ अकनाफ 15,000 तकरीबन जो है कार्ड बनाकर सबको जो है सहूलत फराहम करते हैं। हर मस्जिद में कार्ड भी मिल जाता है। तो लिहाजा अजीजान मोहतरम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, शहर रमजान अल्लज़ी उन्ज़िला फ़ीहिल कुरान, ये वो मुबारक महीना है जिसके अंदर जो है अल्लाह तबारक व तआला ने जो है कुरान मजीद को जो है नाजिल फरमाया। तो फिर अल्लाह तबारक व तआला ने फरमाया या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियाम कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून।
ऐ मेरे बंदो, मैंने जो है तुम पर रोजे फर्ज कर दिए गए हैं, तुम रोजे रखो ताकि उन रोजों की बरकत से तुम्हारे अंदर जो है तकवा जो है, ताकि तुम लोग भी मुत्तकी और परहेजगार बन जाए। तो अल्हम्दुलिल्लाह कुरान जो इस महीने के अंदर आया है, रमजान के महीने के अंदर आया है, अल्हम्दुलिल्लाह चंद ही दिन बाकी है, चांद नजर आएगा तो रमजान मुबारक महीना शुरू हो जाएगा। ये रमजान जो है ऐसा बाबरकत वाला, फजीलत वाला, रहमत वाला, अजमत वाला महीना है। ये महीना जो है अल्लाह तबारक व तआला ने फरमाया, रमजान जो है चूंकि मेरा महीना है। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने भी फरमाया, शहर शाबान और रमजान शहरुल्लाह, शाबान मेरा महीना है और रमजान अल्लाह का महीना है। तो इसी निस्बत से जो है आज मजलिस उलमा वल इल्मा तकरीबन हम लोग जो है 15-20 जो है ये प्रोग्राम करते आए हैं, टाइम टेबल भी बनाते आए हैं ताकि लोगों के रोजे सही हो, वक्त मुकर्ररा पर जो है हम जो है सहरी भी करें, इफ्तार भी करें। तो लिहाजा अजीज भाई दोस्तों, इस मौके पर जो है इस साल का भी जो है रमजान कैलेंडर जो हम इसका इजरा करते हुए रिलीज कर रहे हैं ताकि आप लोगों को जो है आप लोगों का रोजा सही हो। रोजा जो है सिर्फ भूख प्यास में रहने की वजह से रोजा नहीं होता। अल्लाह तबारक व तआला ने जो रोजे के अहकाम जो बताए हैं, हम जो है वो तमाम अहकाम इसके अंदर जो है अदा करना है। तो जब हम कहीं ये तमाम अहकाम रोजे के जो है जितने भी जो है फराइज हैं, सुन्नतें, इस सब तरीके जो है हम अगर इसके ऊपर चलेंगे तो हमारे रोजे सही होंगे, वरना भूख के सिवा कुछ नहीं मिलेगा। तो अजीज बुजुर्गों और दोस्तों, अल्हम्दुलिल्लाह इसी कोशिश की बिना पर आज हम जो है मजलिस उलमा वल इल्मा की जानिब से ये रमजान मुबारक का कैलेंडर जो है रिलीज कर रहे हैं। आप लोग भी आप इसी टाइम टेबल के मुताबिक जो है सहरी भी करें, रोजा भी करें। अल्लाह तबारक व तआला से दुआ है कि अल्लाह तबारक व तआला आने वाला रमजान तमाम मुसलमानों के हक में खैर के साथ, बरकत के साथ, फजीलत के साथ, अजमत के साथ जो है अल्लाह तबारक व तआला हम सब के लिए ये रहमत वाला रमजान जो है आए और हर खुशी इसके अंदर जितने भी लोग जो है अल्लाह को राजी करने की नियत से इबादत भी करते हैं, नमाजें पढ़ते हैं, रोजा रखते हैं, अल्लाह तबारक व तआला हम सबको जो है आने वाले रमजान का एहतमाम करते हुए, इसकी कदरदानी करते हुए हम सबको जो है रमजान बाबरकत वाले रमजान के अंदर रोजे रखने की और रमजान की अज़मतों के साथ जो है हम जिंदगी गुजारने की अल्लाह हम सबको तौफीक नसीब फरमा दे। वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलामु अलैकुम వరహ్మతుల్లాహి వబరకాతుహు। నంద్యాల ముస్లిం సమాజానికి, ముస్లిం సోదరులు మరియు సోదరిమణులకి వెల్కమ్ టు హార్ట్లీ రంజాన్ శుభాకాంక్షలు। ఈ యొక్క రంజాన్ మాసం రానున్న 19వ తేదీన రంజాన్ మాసం మొదలవుతుంది। ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి ఉపవాసాలు ఉండి దైవ భక్తి గలతో పాపాలు చేయకుండా అల్లా యొక్క పూజలో నిమగ్నం అవుతూ, నమాజులు ఖురాన్ చదువుతూ అల్లా యొక్క ప్రార్థనలో నిమగ్నం అవుతారు। ఇటువంటి రంజాన్ మాసంలో దాదాపు 13-14 గంటల వరకు ఉపవాసం ఉండి అల్లాహ్ను దువా తరపున వేడుకుంటారు। వాళ్ళ ఒక రోజాలో, వాళ్ళ ఒక ఉపవాసంలో సెహరీలో గాని ఇఫ్తార్లో గాని ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని ఈ మజ్లిసుల్ ఉలమా వల్ అయిమ్మా ఇమాముల సంఘం ఏదైతే ఉందో వాళ్లకు సెహరీ ఎప్పుడు ముగించాలా, ఇఫ్తార్ ఎప్పుడు విరమించాలా, వాళ్ళు ముస్లిం సమాజం ఇబ్బంది పడకూడదని రంజాన్ క్యాలెండర్ ఉలమాలు మొత్తం కూర్చొని ఇమాముల సంఘం ఈ యొక్క రంజాన్ క్యాలెండర్ ని ఆవిష్కరించడం, తయారు చేయడం జరిగింది। ఏదైతే ఈ రంజాన్ క్యాలెండర్ లో ఇమాముల సంఘం తరపున మరియు అంజుమనే ఇస్లామియా తరపున ఏదైతే రంజాన్ క్యాలెండర్ ఉందో దీనిలో సెహరీ మరియు ఇఫ్తార్ ఏదైతే టైం ఉందో ఆ టైం ప్రకారమే సెహరీని ముగింపాలా మరియు అదే విధంగా ఇఫ్తార్ ని విరమించాలా। మీకు సులభం కావాలని, ఎటువంటి ఇబ్బంది పడకూడదని మీ యొక్క ఉపవాసాల గురించి ఆలోచించి ఈ రోజు దాదాపు 15,000 రంజాన్ క్యాలెండర్లు ఆవిష్కరించడం జరుగుతుంది। ఈ యొక్క క్యాలెండర్
ప్రతి మసీదుకు పంపడం జరుగుతుంది. మసీదు యొక్క జిమ్మేదారులు, కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నంద్యాల డిస్టిక్ లో ఎంతమంది ఉన్నారో ముస్లిం సోదరులు, మరి ముఖ్యంగా మా నంద్యాలలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం ఇంటికి ఈ యొక్క రంజాన్ క్యాలెండర్ పంపించే విధంగా మీరు బాధ్యత తీసుకొని, ఎందుకంటే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రంజాన్ లో ఇఫ్తార్ మసీదులు చేసుకుంటారు, కానీ మన సోదరిమణులు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఇఫ్తార్ టైం తెలియదు. అందుకోసం వాళ్ళకు కూడా ఈజీ కావాలని ప్రతి ఇంటికి ఈ యొక్క రంజాన్ క్యాలెండర్